తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈయన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అపజయం లేకుండా ఈయన చేసిన సినిమాలతో విజయం అందుకోవడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా తీసుకువచ్చారు. ఇండస్ట్రీలో అపజయమే ఎరుగని ఈయన ఓ సినిమా విషయంలో ఎంతో కంగారు పడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ గత సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు రాజమౌళి కారణమనే చెప్పాలి. ఈయన బాహుబలి సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతోనే ప్రభాస్కి నేడు ఈ స్థాయిలో క్రేజ్ లభించింది. అయితే బాహుబలి సినిమా మొదటి భాగం విడుదల సమయంలో రాజమౌళి ఎంతో కంగారు పడ్డారట. ఆ కంగారులో డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని ఓ సందర్భంలో తెలిపారు. అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ మొదటిసారి రాజమౌళి ఈ సాహసం చేశారు. సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. పైగా ఉత్తరాది నటీనటులు ఎవరు కూడా లేకపోవడంతో అక్కడ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే కంగారు ఉండేదట. ఈ సినిమా విడుదలైన తర్వాత నార్త్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభించిన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈయన కంగారు పడ్డారట. ఆ కంగారులో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కానీ మెల్లిమెల్లిగా ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకోవడంతో నిర్మాతలు కూడా సేఫ్ అవ్వడమే కాకుండా పార్ట్ 2కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అన్న ట్విస్ట్ పార్ట్ 2పై కూడా అంచనాలను పెంచిందని ఓ సందర్భంలో రాజమౌళి తెలిపారు.